నాగార్జున సాగర్ నియోజకవర్గం రైతులందరికీ విన్నపం ఏంటంటే, వరదగాల కింద అందరు రైతులు ఇలాగనే వ్యవసాయం చేయడం జరిగింది. తీరా చూస్తే వరదగాల కింద వాటర్ పోయింది సార్. ఇప్పుడు వరదగాలకు వాటర్ వచ్చినట్లయితే ఈ పంటలన్నీ కూడా బయటపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు కాక వాటర్ చేయకపోతే ఈ పొట్ట దశలోని పంట ఎండిపోయి ఇక మాకు ఆత్మహత్య పరిస్థితులు తప్ప ఇంకా వేరుగా మార్గం లేదు. ఎందుకంటే అధికారులు ఏప్రిల్ 15 దాకా వాటర్ వస్తాయి అంటేనే ఈ వరిసేను మేము వేయడం జరిగింది. వాటర్ ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఏ రకంగానైనా మార్చి చివరి వరకు మేమందరం కూడా బయటపడతామనే ఉద్దేశంతో ఈ వరిసేను వేయడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే వారం అయింది కాలువ పోయి, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. ఒక వారం ఇవ్వనట్లయితే ఇంకా 2-3 రోజులు ఈ పంట ఎండిపోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ఏ రకంగానైనా సరే మా యందు దయ చూపి రైతుల పట్ల వాటర్ ఇచ్చినట్లయితే మేమందరం రైతులు కూడా బయటపడే అవకాశం ఉంది. ఏ రకంగానైనా చేసి మన జానారెడ్డి పెద్దలు ఏ రకంగానైనా మాకు వాటర్ ఇప్పించగలరు. ఎందుకంటే లేకపోతే ఈ సాగర్ నియోజకవర్గంలో వరదకాలం కింద పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా మీరు ఒకసారి అధికారులతో మాట్లాడి వాటర్ తొందరగా వచ్చే మార్గం మాకు చేయండి సార్. మేమందరం బయటపడే మార్గం ఉంది, లేకపోతే చాలా ఇబ్బందులు అయ్యేటట్టుంది సార్ మాకు. ఒకసారి మీరు ఆలోచించి తొందరగా అధికారులతో చర్చించి వాటర్ వచ్చేటట్టు చేయండి సార్. కనీసం ఈ మార్చి చివరి వరకన్నా వాటర్ వస్తే చాలా వరకు పొలాలు బయటపడే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఏదన్నా కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా మాకు సహకరించగలుగుతారని మేము అనుకుంటున్నాం సార్.